పేరు చెప్పంగానే మా పేరు చెప్పంగానే సారు ఈ పద్యం పాడాడు. తర్వాతే మాట్లాడాడు. ఆయన ఆయన మేము చదువుతున్నప్పుడు సార్ చెప్పేవాడు, అరే మీరు 100 పద్యాలు పాడిన పద్యం పాడకుండా ఉండండి, పర్టికులర్గా నేను 100% ఎవరితో అయినా కొట్లాడి మీకు తెలుగు పండిట్ జాబ్ మీద ఇప్పిస్తా గవర్నమెంట్ జాబ్. ఆయన చాలా కొన్ని సార్లు సార్ కూడా క్లాస్ రూమ్లో పాడాడు. 15 సెకండ్లలో ఒక పద్యం కంప్లీట్ చేసేవారు. అలా ఆయన 6 నిమిషాల్లో 100 పద్యాలు పాడాడు. టైమింగ్ పెట్టుకొని కూడా చూసాము. కొంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. కొన్ని బాండింగ్స్ ఉన్నాయి. మా షబ్బీర్ సార్తో కొంచెం బాండింగ్ ఉంది. ఓకే, తర్వాత మాట్లాడతాను ప్లీజ్. నా పేరు రాజేష్ దగడపల్లి. నాకు పాప బాబు. మా భార్య వచ్చేసి ఏఎన్ఎం చేస్తుంది. సో ఆమె జిఎన్ఎం కూడా చదివిస్తున్నాను ప్రజెంట్. ఆమెకు ఎక్స్పీరియన్స్ 11 years. సో ప్రస్తుతం హైదరాబాద్లో పరంచర్లో ఉంటున్నాను. ప్రస్తుతం ఇప్పుడు స్కూల్లో వర్క్ చేస్తున్నాను అన్నమాట. కూర్చున్నాం. గొడపాసం పెడితే మేము లేవు సార్. ఇప్పుడు ఏం లేవు, ఏం చెప్తారో మీ ఇష్టం. కట్టా చెట్లు అయితే ఇక్కడ బాగానే ఉన్నాయి, ఏళ్ళు కూడా బాగాలేవు సార్. వాటిని ఉద్దేశించి 4 వాక్యాలు మాట్లాడాల్సిందిగా సార్ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు, ప్రస్తుత పాఠశాల ఎఫ్ఏసి ప్రధానోపాధ్యాయులు మిత్రులు గోవింద్ సార్ గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు, మరి మేము పనిచేసినప్పుడు మరి అదేవిధంగా ఈ పాఠశాల ఉన్నతికి అన్నయ్యే విధంగా కృషి చేసినటువంటి నాన్ ప్యానల్ హెడ్ మాస్టరు గౌరవనీయులు పెద్దలు యూనస్ సార్ గారు, మరి నాతోటి మిత్రులు షబ్బీర్ సార్ గారు, అజిమ్ సారు, చెన్నకేశ్వర్ సారు, రాధాకృష్ణ సార్, అదేవిధంగా మేడమ్స్ అన్నజ్యోతి మేడము, వెంకటరమణమ్మ మేడం, రాణి లీలావతి మేడము, మీకు నిరంతరము బోధించడానికి మాకు మంచి వంట చేసి శక్తిని ఇస్తున్నటువంటి ఈ పాఠశాల అటెండరు వెంకటగౌడు, అందరికీ నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ, స్టేజ్ కింద ఉన్నటువంటి ప్రియాతి ప్రియమైన శిష్యులందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ, మరి మీది 2003-4 బ్యాచ్, 4-5 బ్యాచ్. మరి మీరు, నాకు తెలుసు అప్పుడు మీరు చదువుతున్నప్పుడు నన్ను దాదాపు మీలోన, ఎందుకంటే మీరు 7th క్లాస్లో ఉన్నప్పుడు ఈడ 10th చదివేటువంటి బ్యాచ్లకి సెమీ రెసిడెన్షియల్ ప్రకారము రాత్రిపూట కూడా ఇక్కడనే ఉంచి చదివించేవాళ్ళం. అప్పుడు మీరు 7th క్లాస్, మీకు అప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్. అందుకొరకి మరి మిమ్మల్ని కూడా వాళ్ళతో పాటు ప్రతిరోజు సాయంత్రము 6 గంటల వరకు ఇక్కడనే కూర్చోబెట్టి, మరి ప్రతిరోజు ఒక సబ్జెక్టు, తెలుగు సబ్జెక్టులో అత్యధిక మార్కులు తెచ్చుకోవడం జరిగింది. అది మన పాఠశాలకి, మరి మీకి, మాకి, అందరికీ కూడా గర్వకారణం. మేము ఆ విధంగా పని చేయడానికి మా వెనక ఉంటూ మరి ఆ ఫలితాలను సాధించడం జరిగింది. ఆ ఫలితాల వెనక మన గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు బాలెడ్డి సార్ గారి కృషి ఎంతో ఉంది అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఆ రోజు ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరం కూడా ఒక టీం
వర్క్గా పనిచేసినందువల్ల మరి ఈ పాఠశాలకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది అప్పట్లో. మరి అప్పుడు దాదాపులో కూడా మరి వీపనాల్లో నుంచి కూడా ఈ పాఠశాలకు వచ్చి విషయంతో ఇక్కడికి చాలామంది వచ్చి చదివేవారు. అందుకు ఉదాహరణనే ఈరోజు టీచర్గా పనిచేస్తున్నటువంటి మధు సార్ గారు. మా మధు వీపనాల నుంచి ఆడ స్కూల్ ఉన్నప్పటికీ దాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి ఈ పాఠశాలలో విద్యాబోధన చేసి ఈరోజు టీచర్గా మా ముందు నిల్చున్నాడంటే మరి అది చాలా గొప్ప విషయం. అంతేకాదు ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి ఎంతోమంది, నేను మియాపూర్లో పనిచేస్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి కలిస్తే సాధారణంగా నన్ను ఆహ్వానించి నమస్కరించి చేస్తే నేను ఎంతో సంతోషించాను. అదేవిధంగా శైలజ అనుకోండి, ఇంకా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగం కాకుండా మంచి స్థితిలో ఉన్నందుకు మరి మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మా శిష్యులు కావడం మాకు ఎంతో గర్వకారణం. మరి మీరు భవిష్యత్తులో ఏ దాన్ని అయితే నమ్ముకుంటారో అదే లక్ష్యంగా ముందుకు సాగి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొని మీ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో సాగిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. బయోసైన్స్ ఎంపీ సార్ గారిని మాట్లాడాలి. గౌరవనీయులైనటువంటి అప్పటి ప్రధానోపాధ్యాయులు శ్రీ బాలరెడ్డి సార్ గారు మరియు మా టీచర్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళకందరికీ నా యొక్క మళ్ళీ ఒకసారి మాకు జ్ఞాపకం వస్తున్నాయి కాబట్టి ఆనాటి దినాలు మాకు ఈరోజు నిజంగా మా తలుచుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళకి ఎలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు కూడా మాకు చాలా అందం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది, చాలా సంతోషం. మరి వీళ్ళకందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి నాంది అయినటువంటి మీకందరికీ కూడా ధన్యవాదాలు. సరే, ఆనాడు చేసినటువంటి స్మృతులను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు మీరందరూ, సంతోషము. సరే, ఆనాడు కోపం ఉండొచ్చు, తిట్టింటారు, మీకు అందరికీ బాధ ఉండింటుంది. ఆ బాధలో నేడు సుఖ పొందుతున్నారు. ఆ బాధ లేకపోతే ఈరోజు సుఖం ఉండకపోతుండే. అందుకే కన్న తల్లి తన పిల్లలను కూడా పాలిస్తున్నప్పుడు పాలు తాగకపోతే చెప్ప మీద కొడుతుంది. అంటే బాధతో కాదు, తన బిడ్డకు పాలు కడుపు నింపాలి, పెద్దవాడు కావాలని ఉద్దేశంతోనే పాలు తాపుతుంది. అలాగనే ఆనాడు మీకు బోధించినటువంటి ఉపాధ్యాయులు కోపంతో కానీ కక్షతో కానీ కొట్టింది కాదు. మీకు విద్య రావాలి, భవిష్యత్తులో మీరు ఒక దారిలో నడవాలనే ఉద్దేశంతోనే ఆనాడు మీకు ఏదైనా బాధ కలిగించుంటారు. ఒకవేళ ఆ బాధ కలిగింటే మాకందరికీ క్షమించండి ఆనాడు ఏమైనా చేస్తే. ఎందుకంటే మీరు ఈ స్థానంలో చూస్తున్నామంటే మాకు చాలా సంతోషం అవుతుంది, చాలా సంతోషం అవుతుంది. ఎక్కడైనా బజార్లోకి వచ్చినప్పుడు నమస్కారం సార్ అంటే మేమే గుర్తుపట్టలేకపోతున్నాం మిమ్మల్ని. సార్ మేము ఫలానా స్కూల్లో ఫలానా సంవత్సరం చదివినాం సార్ అని అంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మా దగ్గర చదివిన వాళ్ళు నిజంగా కొంతమంది డాక్టర్లు అయినరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినరు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినరు. చాలా సంతోషం మాకు. అంటే ఆనాడు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఈ స్కూల్ పనిచేసింది. మన దీనికి అంతటికి కారణం బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారంటే ఈ పాఠశాలను నడిపేటటువంటి హెడ్ మాస్టర్ గారు. ఒక టీం లీడర్గా ఆయన ప్రోత్సహించడం మాకందరికీ, ఎలా చెప్పాలి, ఏం చేయాలి అనేది. రాత్రిపూట ఇక్కడనే ఉండి సారు మాకందరికి భోజనాలు ఏర్పాటు చేస్తే ఇక్కడనే పండుకుంటుంటే పిల్లలకి ఇక్కడనే పండబెట్టు, మగ పిల్లలకి ఇక్కడనే ఉంటుండే, ఆడపిల్లలు ఇండ్ల దగ్గర చదువుకుంటుండే. ఇంటికి పోయి వాళ్ళ పేరెంట్స్ను మోటివేట్ చేసి వస్తుంటే చదువుతున్నారా లేదా అనే ఉద్దేశంతో. అంటే కార్పొరేట్ కాలేజీలు కూడా స్కూళ్ళు కూడా అలా అలా చేసినాం. అట్లా చేసినందుకే నేడు పొందుతున్న మీ ఫలితము దక్కింది అన్నట్టు. కానీ ఈ ప్రస్తుత ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండగలుగుతున్నారు.
ఇంకా మీరు ఈ స్థానంలో ఉన్నారు. మీ పిల్లలు మీకంటే ఎక్కువ స్థాయిలో ఉండాలి అని చెప్పి కోరుకోవాలి. కోరుకోవడంలో తప్పు లేదు, కానీ కోరుకున్న దానికి సాధించడానికి కొద్దిగా కష్టపడాలి. ఆ కష్టాన్ని జర భరించాలి. భరించినప్పుడు తప్పకుండా ఫలితం ఉంటుంది. మీ పేరెంట్స్ ఉన్నారు అంటే, మీరు ఒక పేరెంట్స్ ఉన్నారంటే మీ పిల్లలకు మీ పేరు నుంచి పిల్లలకి పేరు రాకూడదు. పిల్లల నుంచి మీ పేరు రావాలి. ఫలానా నేను రమేష్ కొడుకును అనకూడదు, రాజేష్ వాళ్ళ నైనా అని చెప్పాలి, వాళ్ళ తండ్రి అని చెప్పాలి. అంటే ఆ స్థాయికి మీరు ఎదగాలి. పిల్లలను ఆ స్థాయికి తీసుకురావాలి. ఎప్పుడు కలుగుతారో అది మీరు ఒక డిసిప్లిన్ నేర్చుకున్నప్పుడు. ఆ డిసిప్లిన్ లోపిస్తే ఏది రాదు. అందుకే క్రమశిక్షణ. మీరు ఆనాడు భయంతోనో భక్తితోనో క్రమశిక్షణతో విద్య నేర్చింది కాబట్టి ఈ స్థాయిలో ఉన్నారు. అందుకే మెయిన్ డిసిప్లిన్ ముఖ్యం అన్నట్టు. ఆ డిసిప్లిన్ రావడానికి కొద్దిగా కష్టపడాలి. స్టార్టింగ్లో ఇబ్బంది అనిపిస్తుంటుంది, చాలా ఇబ్బంది అనిపిస్తుంది స్టార్టింగ్లో. అలవాటు అయిందంటే అదే ఈజీగా అయిపోతుంటుంది. కాబట్టి ఇంకోటి, ఆనాడు ఈ పాఠశాలలో చేసినటువంటి కార్యక్రమాలు అనుకోండి, చెట్టు నాటడం అనుకోండి, రూమ్లు కట్టడం, తర్వాత పిల్లలతో సాయంత్రం పూట సంతోషంగా ఉండడం, కానీ ఒకసారి బాటలో ఇట్లా కర్రలు పోతుంటే చూస్తే ఇవే జ్ఞాపకం వస్తుంటుంది. ఎక్కడికి మేము గమ్యస్థానం చేరే వరకు ఇవే మనసులో తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ తిరిగిపోతున్నప్పుడు ఎప్పుడైనా పిల్లలు కానిస్తే అప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే మేము చెప్పిన చిన్న పిల్లలు కదా, ఇప్పుడు ఇంత స్థాయికి ఎదిగిండ్రు అని చెప్పి ఆనందం అనిపిస్తుంటుంది. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఇలాంటి దినాలు కల్పించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. 12 years అవుతుంది సార్. ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లాడు నాకు జబ్బు వచ్చినాకనే ఉంటుంటాడు. అంటే నేను ఒకరికి పాఠం చెప్తే నా వయసు నీ అంత నా సర్వీస్ అంత లేదని చెప్పారు మనకి ఏదైనా పాఠం చెప్తే. అలాంటి వాక్యాలతో అప్పుడు ఏదైనా జరిగితే చెవద్దు రాసినావా రాలేదా లేవు నా సర్వీస్ అంత లేదు నీ వయసు నా ముందు పుట్టకథలు చెప్పొద్దు అంటూ అందరినీ పురుగుతలు ఉంచిన చిన్నకేసు దారు గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాం. అధ్యక్షులు మరియు సభకు ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందము మరియు ఇక్కడ సభకు కారకులైనటువంటి విద్యార్థులు, ఇప్పుడు బాల్యం గుర్తుకొస్తుంది నాకు. ఈ సభా సమావేశాన్ని చూస్తే మేము చిన్నప్పుడు ఎదిగినటువంటి బాల్యం గుర్తుకొస్తుంది. ఇక్కడ యాక్చువల్ నేను ఇక్కడ 2000 సంవత్సరంలో నవంబర్లో తొలి మహిళా టీచర్ని ఈ స్కూల్కు నేను వచ్చిన సార్ ఉండే వెంకటస్వామి గౌడ్ సార్ ఉండే, నేను ఒకదాన్ని. తర్వాత విద్యా వాలంటీర్లు వీళ్ళు ఉంటారు అన్నట్టు. ఇక నేను దాదాపు 12 సంవత్సరాలు హౌస్ వైఫ్గా చేసిన తర్వాత ఈ స్కూల్కి ఫస్ట్ అపాయింట్మెంట్. ప్రైవేట్ స్కూల్లో చేసిన అనుభవం కూడా ఏం లేదు, కానీ ఈ ప్రాంగణం కొట్టడం అవన్నీ చూస్తే నేను కొంచెం భయపడినాను ఫస్ట్లో. కానీ రాను రాను నాకు కూడా అలవాటు అయిపోయింది అన్నట్టు. ఇట్లా ఉంటుంది అనేది, అంటే ఫస్ట్ వాతావరణం అనేది ఆ రకంగా ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ మాత్రం చాలా బాగా ధనం వస్తుంది, సమాజంలో గౌరవం వస్తుంది. సమాజంలో గౌరవం వచ్చినప్పుడే సంపాదించుకోగలుగుతాడు, సంపాదించుకున్నప్పుడే సుఖాన్ని పొందుతాడు. కానీ విద్యకు వినయానికి ఆ విధేయతలు ఉన్నందుకే ఈరోజు మీరు ఈ సమావేశాన్ని ఏర్పరచగలుగుతున్నారు. ఆనాడు 19 సంవత్సరాలు మేము పాఠాలు చెప్పి మర్చిపోయినప్పటికీ కూడా ఇప్పుడు మీరు ఆ విధేయతతో మమ్మల్ని పిలిచినందుకు కూడా మీకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. హారంలో ఒక లోపల దారంలాగా ఉండి ఒక లాకెట్ లాగా ఉండి మమ్మల్ని ఏం చేస్తుండే అంటే సారు పుష్ చేస్తుండే అన్నట్టు. సారు ఇది చెయ్యండి, వెనక నేనున్నాను, ఏమన్నా కానీ ఏ ప్రోగ్రాము విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఏ చెప్పినా చాలా సపోర్ట్ ఇచ్చేది అన్నట్టు. బాలరెడ్డి వచ్చిన తర్వాత అసలు ఇల్లు మర్చిపోయేవాళ్ళం. మళ్ళీ 4:40 అవుతుంటే ఇప్పుడు ఇంటికి పోవాలన్నా అంటే విద్యార్థులతో కలిసి ఆ విధంగా మమేకంగా ఉన్నామన్నట్టు. అట్లా మమేకంగా ఉన్నందుకు మీరు సహకరించారు. ఇక్కడ విద్యార్థి బృందం కానీ మరియు పెద్దగా ఉంటుంది, కానీ ఇక్కడ విత్తనం బీజం వేసినప్పుడే ఆ విత్తనంతో ఎదిగి మహావృక్షంగా మారుతుంది. అప్పుడు కూడా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు చాలాసార్లు మీకు కొంచెం బాధ కలగవచ్చు. కొన్ని పనులు చెప్పినప్పుడు నేను ఆడపిల్లలకు చెప్పనీయకుంటుంటాను అన్నట్టు. ఒరే మీరు ఆడపిల్లల జీవితాంతం కష్టపడతారు, మీరు చెయ్యండి రా అని తిట్టేది నేను. అది మీకు గుర్తుందో లేదో కానీ నాకైతే గుర్తుంది. సార్ వాళ్ళు కూడా అనేది ఆడపిల్లల పక్షపాతి మేడం అనేది అది ఇప్పటికీ నాకైతే గుర్తుంది అన్నట్టు. కానీ ఇక్కడ ఈ గాలి వాతావరణమో ఏమో కానీ నేను కూడా ఈ దగడపల్లి స్కూల్కు ఏకలవ్య శిష్యురాలనే అనిపిస్తుంది. ఇక్కడ నేను టీచర్ వృత్తిలోకి వచ్చిన తర్వాత కూడా నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా, ఇన్ సర్వీస్లో పీజీ కూడా కంప్లీట్ చేసుకున్నాను నేను.
2006 వరకు. అంటే నేను ఈ స్కూల్కి ఏకలవ్య శిష్యురాలిని. నేను ఇక్కడ బోధిస్తూ ఇక్కడ ఖాళీ టైంలో నేను కూడా చదువుకున్నాను అన్నట్టు. అంటే ఈ స్కూల్లో నా సర్వీస్ మొత్తంలో కూడా మరుపురాని స్కూల్, మర్చిపోలేని స్కూల్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి మరియు ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకు ప్రస్తుత ఎస్ఎస్సి గోవింద్ సార్ గారు మరియు మేమున్నప్పుడు హెచ్ఎం బాలరెడ్డి సార్ గారు, వెంకటరమణ మేడం, మధు సార్, శ్రీను సార్, ప్రత్యేకంగా రాణి మేడం అయితే నాకు ఫ్రెండ్ లాగా అనమాట. నా జీవితంలో మొదటి స్కూల్ అపాయింట్మెంట్ ఇక్కడే అనమాట. చాలా చిన్న ఏజ్, చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఊరు మర్చిపోయి చాలా చక్కగా నాకు టీచర్స్ అందరు ఎంతో సపోర్ట్ చేసి నేను ఎక్కడే ఉన్నాను తెలుసు కదా. మా పాప చిన్నగా ఉండింది 3 years. కాకపోతే నేను ఎప్పుడు కూడా బాధపడలేదన్నమాట. నేను ఇంత దూరం ఉన్నా అని ఒకటే ఫీలింగ్. కానీ ఇక్కడ మీరందరూ కూడా నాకు టీచర్స్ అయితే ఫుల్ సపోర్ట్. బాలరెడ్డి సార్, అయ్యప్పరెడ్డి సార్ కూడా ఏది కావాలన్నా కూడా మేడం ఇది అది అని, పిల్లలు కూడా అందరూ కూడా చాలా మంచిగా నాకు హెల్ప్ చేసి, మా తల్లి ఏ విధంగా పెట్టుకున్నారా మీ ఊరు నన్ను అలా చూసిందనమాట నన్ను. అయితే మీకు ఒక్కటే ఈ ఆత్మీయ సమ్మేళనానికి నన్ను పిలిచినందుకు నేను చాలా సంతోషపడ్డా. నా ఫోన్ నెంబర్ కోసం కూడా చాలా కష్టపడ్డారు అంట. అందుకోసం నేను ఈరోజు 200 కిలోమీటర్ల నుంచి వచ్చాను నేను మిమ్మల్ని కలవాలని. ఈరోజు నాకు చాలా ఎంతో ప్రీషియస్ డే. ఒక్కొక్క మొహాలు చూస్తుంటే నాకు అప్పుడు గుర్తొస్తుంది, ఉన్నారు మీరు అందరూ. మేమైతే చాలా చక్కగా టీం వర్క్ చేసి మీరందరూ కూడా మంచి పొజిషన్స్ ఇప్పుడు ఉన్నారు. అంటే ఇంత మంచి పిల్లలా అని. ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయింది. అప్పటికి ఇప్పటికి పిల్లలు మేము ఎంత చెప్పినా కూడా ఇప్పుడున్న స్కూల్స్కి మిమ్మల్ని చూసుకుంటే ఎంత తేడా, మీరు ఎంత ఒబీడియంట్గా ఉన్నారు. అసలు ఈ పొజిషన్కి మీరు రావడానికి కారణం మేడం అన్నట్టు మీ వినయ విధేయతలే. మేము కూడా చాలా చక్కగా, అందుకే మొదలు నా తల్లిదండ్రులకు, తర్వాత నేను ఇక్కడ నిలబడడానికి, గురువుగా నిలబడడానికి, ఈ విధంగా గౌరవం సంపాదించడానికి కావాల్సిన నా గురువులకు మొదలు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మరియు మీకు ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని పిలిచి ఈ విధంగా గౌరవించి మా యొక్క గ్రేట్నెస్ని పెంచినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు ఒక చిన్న కథ చెప్తాను. దాని ద్వారా మీరు విద్యార్థి స్టేజ్ నుంచి సామాజిక స్థాయికి వచ్చేసిండ్రు. మీరు సామాజికంగా ఎలా ఉండాలి అనే దానికి ఒక చిన్న కథ చెప్తాను చూడండి. మీకు ఒక పూజారి ఉంటాడు, బాగా చాలా దైవభక్తి. గుడి ఉంటుంది, గుడి పక్కన అక్కడ చెరువు ఉంటుంది అనమాట. చెరువు అంటే కెనాల్, నది ఉంటుంది, నది పక్కన ఊరు ఉంటుంది. ఆయనకు దైవభక్తి ఎక్కువ. అయితే ఏం చేస్తాడంటే ఒకసారి వరద వస్తుంటుంది, నదికి వరద వస్తుంటుంది. ఆయన ఏం చేస్తే దేవుడిని జపం చేసుకుంటే అక్కడే నిలబడతాడు. అప్పుడు ఒక అతను సైకిల్తో వెళ్తాడు అనమాట. సైకిల్తో వెళ్ళినప్పుడు పూజారి గారు రండి నేను దించేస్తాను, వరద వచ్చేటట్టు ఉంది అంటాడు. ఆయన లేదు నేను ఇక్కడే ఉంటా అంటాడు. నెక్స్ట్ ఒక స్కూటర్ వస్తుంది, దాంట్లో కూడా వెళ్ళాడు. తర్వాత ఒక కార్ వస్తుంది, లాస్ట్కి ఒక బోట్ వస్తుంది, దాంట్లో కూడా తను వెళ్ళాడు. ఆయన అర్థం చేసుకోవడం, ఆయన వెళ్ళలేదన్నమాట. తర్వాత ఏమవుతుంది, మునిగిపోతాడు. పైకి పోయిన తర్వాత దేవుడిని అడుగుతాడు, నేను మీకు ఇంత పూజ చేసిన, మీకు ఇంత అడిగినా మీరు ఎందుకు నాకు సాయం చేయలేదు నేను చనిపోకుండా అని అడుగుతాడు. నేను నీకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఫస్ట్ సైకిల్ని పంపించిన, తర్వాత స్కూటర్ని పంపించిన, తర్వాత కార్ వచ్చింది, తర్వాత బోట్ వచ్చింది, మీరు దేన్ని కూడా చూడలేదు. నేను అందరి దగ్గర ఉంటా, నువ్వు దాన్ని కనుక్కోవాలి. అంటే మన సమాజంలో కూడా మనం చేస్తున్న పనిలో ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేయాలన్నమాట. ఓకేనా? ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేసి మనకి ఎక్కడ అవకాశం ఉంది, 4 అవకాశాలు ఉంటాయి. మనము ఎవరు ఏ స్థాయిలో అయినా పర్వాలేదు, మనం ఎక్కడ ఫిట్ అవుతాం దాన్ని గ్రాబ్ చేసుకొని మనం పైకి వెళ్ళిపోవాలన్నమాట. ఏ స్థాయి అయినా పర్వాలేదు, మనం ఉన్న దానిలో మనం పైకి ఎదగడానికి ప్రయత్నం చేయాలి, మన వంతు కృషి చేయాలి. అది ఏమైనా సంతోషకరమే కదా, ఇతరులపై ఆధారకుండా పారాసైట్ కానంత వరకు మనది యాపిల్ అయిపోయి ఎవరిదైనా సరే, ఏం చేసినా సరే, ఏ పనైనా సరే సొంతం కష్టపడి మనం చేసిందంటే అది గ్రేట్. ఆపర్చునిటీని గ్రాబ్ చేసి మీరు విలువలతో కూడిన జీవితాన్ని
జీవిస్తే మన జీవితం ధన్యం అయిపోయింది అనుకోవచ్చు. వీఆర్ సక్సెస్ఫుల్ పర్సన్. ఏదో మనం ఎంతో పెద్దగా సాధించాలి, కానీ మన తల్లిదండ్రులని మన ఫ్యామిలీని చక్కగా చూసుకుంటే మన జీవితము సంతోషంగా విలువలతో ఉండాలన్నమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకటి చెప్పిండు అనమాట, విద్య అంటే ఏంటి అసలు. యాక్చువల్గా విద్య డెఫినేషన్ ఏంటి అంటే, మనం చదువుకున్నది మర్చిపోతామా లేదా? చదువు తర్వాత మన జీవితంలో ఏం వ్యవహరిస్తున్నాము, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, అదే మన చదువు అంట. అంటే ఎటువంటి విలువలతో మనము మన జీవితాన్ని సాగిస్తున్నాము, అదే మన యొక్క చదువు యొక్క వ్యక్తిత్వం యొక్క విలువ అన్నమాట. ఆ విధంగా మనం అందరం మన వ్యక్తిత్వంతో ఉంటే మన ఊరు, మన ఇల్లు, మన భవిష్యత్తు, మన దేశం అన్నీ బాగుంటాయి అన్నమాట. అదొక్కటే మనము నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు అంతే ఒక్కటే, మీకున్న అందరూ చాలా మంచి పొజిషన్లో, నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు. అంత దూరం నుంచి వచ్చినా అనే అవసరం కూడా నాకు లేదు. చెప్పంగానే మా వారు వెహికల్ తీసుకొని చాలా దూరం 200, 7 o'clock బయలుదేరిన 6:30కి వచ్చే వరకు 11:20 అయింది. అది కంటిన్యూస్ జర్నీలో నాకు చాలా సంతోషం కలిగిందండి. మీరు అందరూ కూడా జీవితంలో ఉన్న దాంట్లో మీరు మంచిగా సెటిల్ అయ్యి ఒక మంచి స్థాయిలో ఉండాలని దీవిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇచ్చిన అధ్యక్షులు గారికి, ఉపాధ్యాయులందరికీ, మమ్మల్ని ఎంతో ప్రేమతో ఇక్కడికి తీసుకొచ్చిన మా విద్యార్థులకు అందరికీ సంతోషపూర్వకమైన శుభాభినందనలు, ఆశీస్సులు అన్నీ కూడా. రైట్ సార్, నేను కొంచెం టైం తీసుకోవచ్చా? ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా పెద్ద డిఫరెన్స్ లేదు, ఏజ్ డిఫరెన్స్ అంటే 10th క్లాస్ బ్యాచ్తో పోల్చుకుంటే ఒక 10 years డిఫరెన్స్ ఉండింది మాకు ఆ పిల్లలకి. సో ఫ్రీగానే మాట్లాడుతుంటే నేను పిల్లలతోటి. సార్ వాళ్ళు కూడా అలాంటి ఉంటుంది, సోషల్ టీచర్ సోషల్గా మాట్లాడుతుంది అని బాగా గుర్తుంది నాకు. ఫ్రీగా ఉంటుంటుంది, ఫ్రీగానే మాట్లాడుతుంటుంది. నా టీచింగ్ కూడా ఫ్రీగానే ఉంటుండే. 8th class ఆ లాస్ట్లో కూర్చుంటుంది, గుర్తుందేమో మరి నా బ్యాచ్. ఏ సెక్షన్, బి సెక్షన్ అంటే ఒకటే సెక్షన్ ఉంటుండే, 80 members ఉంటుండే. ఇక్కడ నుంచి అక్కడ దాకా కూర్చోబెట్టి చెప్తుంటుంది. అంత పెద్ద స్కూల్ మళ్ళీ నాకు దొరకలేదు, అంత పెద్ద క్లాస్ కూడా దొరకలేదు, అంత టీచ్ చేసే అవకాశం కూడా దొరకలేదు ఇప్పటిదాకా. ప్రైమరీలోనే మొత్తం సర్వీస్ అంతా. ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా టీచర్ చెప్పినట్టు చిన్నపిల్లమే మేము, ఏమీ తెలియదు. అయినప్పటికీ కూడా క్రమశిక్షణ అనేది ఈ స్కూల్లోనే చూసినాము. సార్ వాళ్ళందరూ కూడా అసలు మాకు మమ్మల్ని మీ క్లాస్ మీరు చెప్పుకొని వెళ్ళండి, నీట్గా క్లాస్ అంతవరకే, తక్కిందంతా కూడా వాళ్ళే చూసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఫస్ట్ షబ్బీర్ సార్ కానీ, అయ్యప్పరెడ్డి సార్ కానీ, తర్వాత చెన్నకేశవ్ సారు, ఆ తర్వాత అజీం సారు, అట్లా అందరూ కూడా ఎవరైనా కూడా కోఆపరేషన్ అనేది అట్లా ఉండేది మాకు స్కూల్లో. ఇంకెప్పుడైనా అవసరమయ్యి వర్క్ ఏదైనా కావాలి, లేదా ఏదైనా హాలిడే కావాలంటే కూడా చిన్నగా అయ్యప్పరెడ్డి సార్ దగ్గరికి వెళ్తే అయ్యప్పరెడ్డి సార్, బాలరెడ్డి సార్ చెప్తే తీసేసుకోండి అంటే, ఆ రోజు హాలిడే ఉన్నా లేకపోయినా ఏమైనా కానీ మీకు కావాలో తీసేసుకోండి, నేను మాట్లాడుకుంటా అంటుండే సారు. ఇక పిల్లల విషయానికి వస్తే ఇప్పుడు నేను చూస్తున్న వీళ్ళని అందరినీ కానీ నాతో మాట్లాడుతుంటే కూడా నేను చెప్తున్నా, బాబు నాకు మీరు మాట్లాడుతున్నారు కానీ ఎవరేమన్నా అసలు గుర్తు రావట్లేదు నాన్న అని చెప్తున్నారు. మేడం మీరు అట్లా అనేవాళ్ళు, మీరు ఇట్లా అనేవాళ్ళు, అది న్యూస్ పేపర్ అని అంటున్నారు. నాకైతే నేను న్యూస్ పేపర్ అని అట్లా నాకైతే ఐడియా లేదు. బట్ నాకు కొన్ని జరగడం వల్ల ఇన్సిడెంట్స్. ఇక మెయిన్గా నేను చెప్పేది ఏమంటే, సరే చదవాలి, చదువు మనలో సంస్కారాన్ని పెంచడానికే కానీ మనకు తిండి పెట్టడానికే కాదు. యాక్చువల్గా అంటే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలంటే కాదు, ఉద్యోగం కోసం చదువు కాదు, అది ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. చదువుకోవడము అంటే మనలో మనల్ని తెలుసుకోవడానికి, మన ప్రవర్తన దిద్దుకోవడానికి మనకు ఒకటి ఉపయోగపడేది మాత్రమే చదువు. కనుక ఆ చదువులు పెట్టుకొని ఇప్పుడు చాలామంది మేము ఇంత చదువుకున్న డిగ్రీలు ఇంత ఉంటాయిపోయాను కదా, ఏం లాభము? సంస్కారం లేని చదువు, ఉద్యోగాల కోసమే చదువు, అది కాదు. ఇది ఇప్పుడు నేను ఎందుకు ఇంత రావాల్సి వచ్చింది అంటే, నేను నిజంగా నాకు చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు చాలా బిజీ ఉంటాను కొంచెం నేను ఈ హాలిడేస్లో. ఆ పిల్లలు అప్రోచ్ అయ్యే విధానం అనమాట, రాజేష్ మాట్లాడే పద్ధతి, మేడం రావాలి మేడం, అది నచ్చింది. యాక్చువల్గా తెలుసు మీకు, నేను నచ్చకపోతే ఏం పని చేయను, నేను ఎవరు చెప్తున్నా నేను పని. అందుకనే సార్ కూడా ఉన్న ఫోన్ చేసామా, తప్పకుండా రావాలి మీరు అని. ఎప్పుడైతే సార్ ఫోన్ చేసాను, లేదు సార్ తప్పకుండా వస్తాను నేను అని చెప్పిన. అప్రోచ్ అయ్యే విధానం, పిల్లలు మాట్లాడే పద్ధతి. తర్వాత ఇక మీరు చాలా చిన్నపిల్లలు, నాకు ఇప్పటికి కూడా కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తుంది, కానీ అసలు జ్ఞాపకం లేదు. ఎందుకు అంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళిన తర్వాత నా లైఫ్లో తగిలిన దెబ్బలు చాలా పెద్ద గట్టి దెబ్బలు తగిలినాయి. వాట్ ఎవర్ ఇట్ మే బీ,
ఒక గడ్డి ముక్క లేదా ఒక చిన్న మొక్క ఉంది, దాన్ని పీకేయడానికి చేయి చాలు. అదే అంత పెద్ద చెట్టును కొట్టాలంటే ఏం కావాలి? పదునైన గొడ్డలి కావాలి. ఎంత పదునైన గొడ్డలి ఉన్నప్పటికీ ఎంతో బలవంతుడైతే తప్ప దాన్ని కొట్టలేడు. రైట్, మనం అట్లా ఎదగాలి. ఆ చెట్టులాగా మనం ఎదగాలి. పడని, ఎన్ని దెబ్బలు పడితే అన్ని దెబ్బలు పడని. ఒక దెబ్బ పడుతుంది అంటే మనం ఎదుగుతున్నాం. ఒకసారి అవమానం జరిగిందంటే ఇంకొక దానికి మనం రెడీ అవుతున్నాం. సో అట్లాంటివి ఎన్నో పడ్డాయి. నాకు చాలా వరకు చాలా వెనక విషయాలన్నీ కూడా తగ్గుతూ వచ్చింది నాకు మెమొరీ చెప్పాలంటే. మళ్ళీ చూసినప్పుడు అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. మీరు చెప్తుంటే అన్ని జ్ఞాపకం వస్తున్నాయి నా లైఫ్లో అనమాట. అంటే ఎవరికి కూడా జీవితం వడ్డించిన విస్తరి కాదు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. దానికి వచ్చింది, పరిస్థితి వచ్చిందని ఏడ్చుకుంటూ కూర్చుంటే జరగదు. ఈరోజు చీకటి అయింది, ఖచ్చితంగా రేపు తెల్లారుతుంది, వెలుగు వస్తుంది. సో ఆ ధైర్యం మనం పెట్టుకోవాలి. ఎందుకు ఈరోజు మనం మళ్ళీ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు జీవిత పాఠాలు చెప్పాలి పిల్లలకు. మనం చదువులు ఇప్పుడు సెల్ ఫోన్లో వచ్చేసినాయి, గురువు అవసరం లేదు. నువ్వేం తెలుసుకోవాలనుకున్నా కూడా గూగుల్ కొడితే అన్నీ నీకు తెలిసిపోతున్నాయి. మరి ఇక్కడ తెలియంది ఏంటి అంటే ఇవి వాటి కోసమేమో కొందరిని అట్లా పెట్టేస్తుంటారు దేవుడు. సో దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏది జరిగినప్పటికీ కూడా ఇంతమంది కూడా చాలామంది బస్సులో వెళ్తుంటే గోవర్ధన్ గిరి టీచర్లు హెచ్ఎం మేడం అడిగేదనమాట, మేడం మీరే చిన్నగా ఉన్నారు, మీ పిల్లలు చూస్తే మీ మీద ఇంత పెద్దగా ఉన్నారు, మీరు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు అని అడిగేవాళ్ళు నన్ను. నేనేం కంట్రోల్ చేయట్లేదు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కంట్రోల్లో ఉన్నారు. 10th ఎగ్జామ్ అప్పుడు కూడా చాలామంది అడిగేవాళ్ళు అనమాట, దగడపల్లి పిల్లలు ఇంత పెద్దగా ఉన్నారు, అసలు మీరు ఎట్లా క్లాస్ తీసుకుంటారు టీచర్ అని అడిగేవాళ్ళు. నేను కొత్తగా చిన్నగా వచ్చినా కనుక, చిన్నగా ఉంటుంది కనుక నేను వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. పైపెచ్చు నేనే వాళ్ళని ఇబ్బంది పెట్టింటా, ఏమనంటే క్లాస్లో నేర్చుకొని రండిరా, లేకపోతే రేపు ఈపులు బాగుంటాయని. అంటే ఇంత ముందుకు టీచర్లు అట్లా మాట్లాడేవాళ్ళు, అంటే లేడీ టీచర్లు అట్లా అనేవాళ్ళు కాదేమో, కానీ నేను బాగానే అంటుంటుంది. ఈపులు బాగుంటాయని చెప్తుంటుంది, పళ్ళు రాలుతాయని చెప్తుంటుంది. రేపు కనుక నేర్చుకొని రాకపోతే బయట నిలబెడుతుంటుంది. కొన్ని అట్లా జరుగుతుండే అనమాట. అయినప్పటికీ కూడా పిల్లలు ఎంత పెద్దగా ఉన్నా కూడా చాలా క్రమశిక్షణలో ఉండేవాళ్ళు. ఒబీడియన్స్ ఉండేది పిల్లల దగ్గర. పిక్చర్స్ కూడా అదే చెప్తుండే, అరే చదువు ఎట్లా వస్తుందిరా శుద్ధ విధవలారా, ముందు ఒబీడియన్స్ నేర్చుకోండి అని చెప్తుండే. విధేయత చూపించండి అని చెప్తుండే. సార్ కూడా అదే మాట చెప్తుండే. సో పిల్లల్లో సార్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీలో ఫస్ట్ అది నేర్పించిండు అనమాట. టీచర్ ఏమని ఒక దెబ్బ కొట్టినా కూడా పడిపోయినారు పిల్లలు. సో ఎప్పుడు కూడా తగ్గితేనే మనము హెచ్చింపబడతాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎవరెవరు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు అని. తగ్గితే పోయేది ఏం లేదు కదా, అది కూడా మన ఎదుగుదలకు సహాయం చేస్తుంది అనమాట. సో ఈరోజు చాలా సంతోషంగా ఉంది పిల్లలందరినీ చూస్తుంటే. నిజంగా చిన్న చిన్న పిల్లలు మీరు. నేను వచ్చినప్పుడు ఏ క్లాస్లో ఉన్నారు? 8th ఉన్నారా? 8th. నేను పోయేటప్పుడు లేదు సార్, నేను ఫేర్వెల్లో లేను కదా. సార్ మాతో పాటే పోయినారా మీరైతే? సో 8th ఉన్నారు మేము వచ్చినప్పుడు. 8th, 9th, 10th. చిన్న పోల్చుకోవడానికి టైం పడుతుంది, అందుకే ఇట్లా మొహాలు చూస్తున్నాం. ఇప్పుడు గుర్తుకొస్తున్నారు అనమాట. గర్ల్స్ అయితే పర్లే, బాగానే జ్ఞాపకం ఉన్నారు. ఎందుకో గర్ల్స్ సేమ్ ఉన్నారు, ఏం చేంజ్ లేదు. ఒక చీరలు మాత్రమే చేంజ్ అయిపోయినాయి డ్రెస్ నుంచి వచ్చినారు వాళ్ళు. మిమ్మల్ని అయితే పోల్చుకోవడం కొంచెం కష్టంగా ఉంది, అందుకే కొంచెం మొహంలో మొహం పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చూస్తున్నాను. రైట్, అందరూ హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉంటారు కూడా. ఎందుకంటే నేను ఇంత ముందుగా చెప్పిన అందరూ చాలా ప్రేమతో ఆత్మీయంగా ఉన్నారు, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఇది ఇంకొక 10 ఏళ్ళ ఆయుష్ పెంచుతుంది. సో నా అనే దాన్ని పక్కన పెట్టి మన అని ఎప్పుడు అనుకుంటామో మన ఆయుష్ని మనం పెంచుకుంటాం, మన గౌరవాన్ని మనం పెంచుకుంటాం, మన సంపదను మనం పెంచుకుంటాం, అని పెంచుకుంటాం. సో అందరూ హ్యాపీగా ఉండండి. మమ్మల్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి ఇంత కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చి, ఇది 20 years తర్వాత నేను సార్ వాళ్ళందరినీ చూస్తున్నాను. ఈరోజు ఈ అవకాశం, మంచి అవకాశం కల్పించిండ్రు. మీరందరూ హ్యాపీగా ఉండాలని, సార్ వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. తర్వాత మరి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2004-2005 బ్యాచ్ విద్యార్థుల కృషి ఫలితంగా ఆనాడు నేను కూడా మీ విద్యాబోధనలో భాగమై పనిచేసినటువంటి అవకాశం రావడం, అట్టి ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమం అంటే అప్పటి ప్రధాన అధ్యాపకులు బాలరెడ్డి సారు, రేపటి సారు,
అజయ్ సారు, షబ్బీర్ సారు, మరి అప్పటి విశ్వేశ్వరు నాగేంద్ర సార్ గారు, మరి మేడం వాళ్ళు పీఈటీ సారు, మరి శ్రీనివాస్ గారు, అంటే నా జూనియర్ శ్రీనివాస్, మేమంతా ఇక్కడ పనిచేయడం. అంటే నేను రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు మీకు సార్ ఉన్నాడు సోషల్ స్టడీస్, సార్ రిటైర్ అయిన తర్వాత మీకు ఇక్కడ సోషల్ టీచర్ లేడు. నేను అప్పట్లో బీఈడీ కోసం ప్రిపేర్ అయ్యుకుంటున్నా, నేను సోషల్ సబ్జెక్ట్ నాది. అట్లా నాకు ఇక్కడ అవకాశం ఇస్తే వచ్చి ఇక్కడ మీకు పనిచేసిన. నేను వచ్చినప్పుడు నేను కూడా ఇంచుమించు మీలాగానే మీ ఎత్తులనే సైజులో ఉన్నా. వచ్చినప్పుడు సార్ చెప్తున్నాను, సార్ మీరేం భయపడకండి, వీళ్ళు పెద్ద ఉంటారు, మేము భయపడకాకు, సెక్షన్ కూడా ఉన్నాయి, ఇంకా మీ సీనియర్స్తో నేను పనిచేసిన. సర్లే చూద్దాం ఈ పెద్ద పిల్లలు నేను ఏమైనా చెప్పగలుగుతున్నా లేదని నేను కూడా కొంత డైలామాలకు వచ్చేసిన. ఏదేమైనా ఈ పాఠశాలలో నేను స్టూడెంట్ను, అంటే 1992లో ఫస్ట్ స్కూల్ విద్యార్థి మా బ్యాచ్. అప్పుడు హైయెస్ట్ స్కోర్ నాదే 10th బ్యాచ్లో. మేము తక్కువ ఉంటుంది, 24 మెంబర్సే ఉంటుంది. ఈ పాఠశాల అప్పటి నుంచి ఇప్పట్లో తెలియదు కానీ అప్పటి నుంచి నేను పనిచేసే వరకు కూడా ఇది ఒక ప్రైవేట్ పాఠశాలకు నడిచింది అన్నట్టు. ఈ పాఠశాలకు ఒక ప్రత్యేక గుర్తింపు. నేను 92లో 10th చదివేటప్పుడు ఈ పాఠశాలకు మా పెద్దవాడలకి హై స్కూల్ లేవు. ఈ పాఠశాలకి ఇక్కడ నుంచి అంటే పెద్దవాడ నుంచి బెక్కెంకెళ్ళి కూడా వస్తుంది. బెక్కెం గోడనగిరి గుమ్మన దగ్గర అయినా కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఈ ప్రాణాలు ఇక్కడికి వచ్చేవాళ్ళు. అంటే ఈ పాఠశాలలో టీచర్స్ లేకపోయినా ప్రైవేట్ టీచర్లను పెట్టుకుంటూ ఆ రోజు మేము చదివేటప్పుడు గ్రామ పంచాయతీ నిధులు సమకూర్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ పనిచేసేది 91, 92లో. రైతు కమిటీ నడిపించింది. ఆ రోజుల్లో మేము కూడా ప్రతి సంవత్సరం 100 రూపాయలు డొనేషన్ ఇస్తుంటే పాఠశాలకు ఇటు చదువుతున్నందుకు. అట్లా పనిచేసి ఈ స్కూల్లో ఒక మంచి ట్రాక్లో నడిచింది. అదే ట్రాక్ అలా కొనసాగుతూ అంటే వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళు లయ తప్పకుండా ఆ ట్రాక్ని అట్లే కొనసాగించుకుంటూ వచ్చిండ్రు. అట్లా నేను మీతో పని చేసుకుంటూ వస్తూ మీకు నేను పరిచయం కావడం జరిగింది. మీతో పనిచేసి ఒక 2 సంవత్సరాల తర్వాత నేను అనుకోకుండా అంటే నేను ఒక బీఈడీ చేయలేదు, నాకు ఒక బీఈడీ సీట్ వచ్చింది గవర్నమెంట్లో. బీఈడీ చేస్తున్న మధ్యలో ఒక 5-6 నెలలకు నాకు మళ్ళీ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం వచ్చి నా శృతి అంటే నా లయ తప్పి నేను కార్పొరేషన్లోకి పోయినా. ఇంకా ఎడ్యుకేషన్ ఫీల్డ్కు దూరం అయిపోయినా. తర్వాత బాధ అనిపించింది, అరే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలా బాగుండే అని అనిపించేది. ఎందుకంటే మీతో మమేకమై టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్లో ఎంత బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నేను మీకు స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఈ సార్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం, నాకు కూడా పెద్దగా అంతవరకు ఎడ్యుకేషన్ మీద లేదు. ఇంకా ఇక్కడ సార్ వాళ్ళు బాగా కోఆపరేషన్. ఇంకా నేను బాగా పనిచేస్తూ అంటే మనకున్నటువంటి నాలెడ్జ్ని మనం ఉపయోగించుకుంటూ ఇక్కడ ఉన్న ప్యాటర్న్ చాలా బాగుంది. ఆ సబ్జెక్టులు అందరూ కూడా అన్ని సబ్జెక్టులు చాలా బాగా పనిచేస్తున్నాయి. నేను వచ్చే వరకు కొద్దిగా వీక్ అంటే మీరు సోషల్లోనే ఉన్నారు, నాకు అర్థమైంది. అంటే ఎందుకున్నారంటే ఆ రోజు నేను వచ్చి ఒక 2 టెస్ట్ చేసిన, అసలు అక్షాంశాలు అంటే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అరే మేము ఇంత గొప్ప స్కూల్, ఇంత పేరున్న స్కూల్, ఇంత మంచి సబ్జెక్టులు అన్నింటిలో చాలా బ్రహ్మాండంగా చదువుతున్నారు అని ఏదైనా సరే చూద్దాం మన ప్రయత్నం అని చెప్పి పని చేసుకుంటూ మీరు మంచిగా సహకరించి మంచి చదువుకున్నారు మంచి. అయితే ఇంకొకసారి నాకు ఒకటి ఏంటంటే సంతోషం, అప్పటిదాకా ప్రతిసారి మ్యాథ్స్ హైయెస్ట్ స్కోర్ వస్తున్నాను. ఇక నేను వచ్చిన తర్వాత 97 మార్క్స్తోన సోషల్ టాప్లో పోయింది. కొంచెం నేను గర్వపడినా, ఎవరైనా సార్ పిల్లలు అంటే మీకు ఉన్న టాలెంట్ బాగుంది, మంచి చదువుకున్నారు, మంచి స్టేజ్కి పోయినరు, పోని వాళ్ళు కూడా ధైర్యపడాల్సినంత అవసరం లేదు. మనం ఎడ్యుకేషన్లో చదువుకుని ఉద్యోగాలు ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు కాదు. మనం ఏ రంగంలో పనిచేసినా వర్క్ ఈజ్ వర్షిప్, అంటే పనియే పూజనీయం. మనం ఏ రంగంలో పనిచేసినా, నువ్వు ఎడ్యుకేషన్ అనుకో, వ్యాపారం అనుకో, కళారంగం అనుకో, ఏ రంగంలో పనిచేసినా అంకితం పనిచేసుకుంటూ మనం ప్రజాస్వామ్య దేశంలో ఒక మంచి సత్ప్రవరుడుగా మెలుగుతూ మనం మంచి వ్యక్తిగా మనం జీవించినప్పుడే మన జీవితానికి సార్థకత అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా మంచి చదువుకొని ముందుకు ఇంకా వెళ్ళాలి. ఇంకా కొంతమంది మంచి స్థాయికి వెళ్ళాలి అనుకోండి, మీ ఏమైనా ఆశయాలు ఉంటే మీ పిల్లలతో ఆ ఆశయాలు నెరవేర్చుకోవడానికి అవకాశం కూడా వస్తుంది. మీ పిల్లలను మంచిగా తీసుకుంటే మీరు చేరుకోలేని గమ్యాలను మీ పిల్లలతో మీరు చేరుకోవచ్చు. అటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంతేగాని ఉద్యోగం మేము నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం ఉన్నాలే గొప్పవాళ్ళు కాదు. మనము ఏ పని చేసినా చక్కగా పని చేసుకుంటూ మరి మంచిగా మీరంతా ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మరి ఈ రకంగా మీరు ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా నేను కూడా చాలా దూరం అయినా, చాలా రోజుల నుంచి ఎవరికి అందుబాటులో లేము ఇంకా. కాబట్టి ఈ విధంగా కలిసి సార్లతో మంచిగా మళ్ళీ ఈరోజు కలిసి మిమ్మల్ని చూసి, ఎందుకంటే మేము చాలా మందిని గుర్తుపడుతున్నా. మీరు దాదాపు మీ దాంట్లో 90% నాకు పేరు కూడా ఐడెంటిఫై చేసినాయి. అంటే నేను ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ లేను, చేసింది ఒక్కరికే, కాబట్టి నాకు బాగానే గుర్తున్నారు. మీరు ఏదేమైనా ఇంకా భవిష్యత్తులో మంచిగా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని భగవంతుని కోరుకుంటూ మీరంతా ఇంకా కొంతకాలం కానీ ఇంకా లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సూచనలు పాటిస్తూ ముందుకు ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు అందరికీ శుభాభివందనములు. ఫస్ట్ ఆఫ్ ఆల్
స్థానిక పాఠశాల ఎఫ్ఎస్ హెడ్ మాస్టర్ గోవింద్ సార్ గారు, మరియు మా టీంలో మాకు హెడ్ ఆఫ్ ద టీమ్ అన్నట్లు ఉండే బాలరెడ్డి సార్ గారు, తర్వాత ఉన్నటువంటి మాకు ప్రధానోపాధ్యాయులు పనిచేసిన యోనా సార్ గారు, మరియు సెబ్బిడి సార్ గారు, ఐబరెడ్డి సార్ గారు, మరియు ఎవరు మన అజీం సార్ గారు, మరియు పీటీ సార్ గారు, వెంకటరమణ మేడం, హరిణజ్యోతి మేడం, లీలావతి మేడం, మరియు వాలంటీర్గా పనిచేసిన శివ సారు, మరియు అదేవిధంగా చక్కటి భోజనం చేసి తన విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నిర్వహించినటువంటి అన్న గౌడ్ సార్ గారు, మరియు ముందున్నటువంటి అప్పటి విద్యార్థులు, ఇప్పుడు పెద్దగా అయినటువంటి వారు, మరి అదేవిధంగా మేడం యొక్క హస్బెండ్ వెంకటస్వామి సార్ గారు, అందరికీ ఈ కార్యక్రమం యొక్క శుభాభివందనములు. నేను ఏం సబ్జెక్ట్ చెప్పినా? నేను ఇంగ్లీష్ టీచర్నా? మరి అదే ఏమైందంటే ఇంతకుముందు ఇప్పటికీ చాలా షూటింగ్లు జరిగినాయి. సేమ్ స్పాట్, అంటే షూటింగ్ స్పాట్ సేము, ఓకేనా? కాకపోతే పాత్రలు మారినాయి అన్నట్టుండే. ఇప్పటికి మూడు అయిపోయినాయి అనుకుంటా, 4 అయిపోయినాయి అనుకుంటా. ఇక్కడ కూడా సేమ్ ఈసారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇవాళ వస్తున్నాం పోతున్నాం, కాకపోతే మీరు మారుతున్నారు, దీనిలో కొందరు సార్లు మారుతున్నారు. అదొకటి. ఈ కార్యక్రమం యొక్క కొంచెం ప్రత్యేకత ఏంటంటే దీనిలో టీచర్సే ఉంటారు. ఆత్మీయ సమ్మేళనం అంటే దీనిలో అంటే అప్పుడు పనిచేసి సార్, ఇప్పుడు ప్రస్తుతం వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మన మన్సూర్ సార్ కూడా ఉండడం, ఇట్లాంటివి కొన్ని సీ సార్ కూడా డిపార్ట్మెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం సార్ కూడా వివిధ రకాల వ్యాపకాలు, అంటే టీచింగ్ ఫీల్డ్లోనే వర్క్ చేసి ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నట్టున్నారు సారు. అందరికీ సరే. అయితే అందరికీ వందనాలు. మీరు వాస్తవంగా మీరు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడాలి. మీరు కేవలం మాట్లాడేది పరిచయ కార్యక్రమం చేసినారు, మీ పేరు అది అంతేనా కదా? ఈ సరస్వతి నిలయం నుంచి మీరు పోయినాక మీ జీవన విధానం ఏంది? ఎవరు యాక్టర్ అయినరు, ఎవరు డాక్టర్ అయినరు, ఎవరు లాయర్ అయినరు చెప్పాలి కదా. మళ్ళా ఒకటి అది పేరు చెప్పినారు కదా. కాబట్టి ఇంతకుముందు మాట్లాడిన మన సార్లు చెప్పినట్టు ఇది ప్రైవేట్ స్కూల్ను తలపించేటువంటి పాఠశాల. నేను కూడా ఇక్కడ నుంచి మల్లకల్ వర్క్ చేశాను. నేను అప్పుడు పోయేటప్పుడు ఈ పాఠశాల వాతావరణం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేది. అరే నేను కూడా మళ్ళీ ఇట్లాంటి పాఠశాలలో పనిచేయాలన్నట్లుగా అనిపించేది అప్పుడు వాతావరణం. అందుకని అక్కడ నుంచి బదిలీలో భాగంగా నేను ఈ పాఠశాలకు రావడం జరిగింది. వెంకటస్వామి సారు నేను ఇద్దరం ఇక్కడికి వచ్చినాం. అయితే వాస్తవంగా నేను మల్లకల్ నుంచి ఎక్కడికి వచ్చినాం అని అంటే బెక్కేం నుంచి ఇక్కడికి వచ్చినాం. అంటే నేను వాస్తవంగా ఇంగ్లీష్ టీచర్ని కాదు, కాకపోతే అలవాటైన మాట చెప్తా. మొల్లో లేనితోటి పింజరైనా సై అన్నట్లు ఒక మాట చెప్తా సొసైటీలో, రైట్? కాబట్టి నేను ఎడ్యూ టీచరే ఉన్నా. ఆంగ్లం బోధించామంటే నాకు ఎంఏ ఇంగ్లీష్ కానీ ఏది లేదు, అయినా నేను బోధించిన నా శక్తి మేరకు అప్పుడు. అంతేనా? ఆ సొసైటీలో వాడకంలో ఉండే డైలాగ్ అది, మనం క్రియేట్ చేసింది ఏం కాదు. కాబట్టి నేను బోధించాను, నా శక్తి మేరకు నేను బోధించాను. మాకు ఈడ పాఠశాలలో లైబ్రరీలో ఎట్లాంటి రెఫరెన్స్ బుక్స్ కానీ ఎట్లాంటివి లేవు. అడుగుదామన్నా ఎవరు చెప్పే నాదుడు లేడు అన్నట్టు ఉండేది. కాబట్టి నేను కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయినటువంటి ఉద్యోగార్థిలాగా నేను బాగా కష్టపడి చెప్పేవాడిని. మరి నేను ఎంత కష్టపడి చెప్పానో మీరు దానివల్ల మీరెంత ప్రయోజకులు అయినారో కానీ మీకే తెలవాలి, ఓకేనా? అయితే చాలామంది మంచి పొజిషన్లోనే ఉన్నట్టున్నారు. ఇంజనీరుగా, అదేవిధంగా సీనియర్ ఫీల్డ్గా, ఆ తర్వాత 2-3 టీచర్లుగా మీరందరూ మంచి పొజిషన్లో ఉన్నట్టున్నారు అనుకున్నాను. అయితే చాలామంది ఏంటంటే పెళ్లి చేసుకున్న దానికి ఇంకా స్టిల్ బ్యాచులర్గా ఉండడానికి బాధపడుతున్నట్టుంది, అంతేనా? ఇంకోటి ఏంటి అని అంటే చెప్పడానికి కొంచెం మేము మంచి స్థాయిలో లేదు కదా అన్నట్లు బాధపడుతుంది. ఇక్కడ మన సారు వాళ్ళు చెప్పినట్టుగా చదువు అనేది సంస్కారాన్ని పెంచాలి, ఓకేనా? ఆ చదువు సంస్కారాన్ని పెంచితే చక్కగా నడవడికి ప్రసాదిస్తే దానివల్ల మన జీవన పథాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి. అది అంతేగాని చదివిన ప్రతి ఒక్కరికి మేడం చెప్పిన ఉద్యోగాలు వస్తే రావు, ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం ఆర్జించినటువంటి చదువు వల్ల మనం బయట జీవితంలో కష్టపడి మనం చేసే పనిలో నైపుణ్యం పొంది మనం చేసే పని ద్వారా
ఇది ఉపాధి పొంది చక్కటి జీవన విధానం ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఈ చదువుకునే సమయంలో నేను కూడా బోధించేటప్పుడు చాలామందిని కొట్టినా తెలుసు కదా మీకంతా, మీకు బాగా తెలుసు అంతే కదా. కాబట్టి అయితే సార్ మన సార్ అన్నట్టు ఇక్కడ మేము చదువు చెప్పేటప్పుడు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు అంటూ మీరే పాలెలు కాదు పగలు కాదు అంతే కదా, భూమిని గుంజుకునే వాళ్ళు కాదు అంతేనా కదా. కాబట్టి ఎంతసేపు ఏంటి అంటే చక్కటి క్రమశిక్షణ డిసిప్లిన్ అంటే చక్కటి నడవడిక అలవడాలి ఈ పిల్లలకని ఎక్కడ క్రమశిక్షణ రాహిత్యం కనిపించినా అక్కడ కట్ చేయడం కోసం అంటే పిల్లల్ని చక్కటి తోవలో నడపడం కోసమే మేము తిట్టింటాం కొట్టింటాం. కాబట్టి అవన్నీ కూడా మీరేం మనసులో పెట్టుకోవద్దు. చాలామంది అప్పుడు చదివేటప్పుడు మంచి బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు. మేము కూడా అనుకునే వాళ్ళం వీళ్ళంతా ఏమో జీవితంలో హీరోలు అవుతారని. అప్పుడు హీరోలు అవుతామని మేము అనుకున్న వాళ్ళు జీరోలు అయి ఉండొచ్చు, జీరోలో ఉన్న హీరోలు అయి ఉండొచ్చు. ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఎవరు ఏమవుతారో తెలియదు. ఓకేనా, మన యొక్క ఆలోచనలు మనం ఇక్కడ ఆర్జించినటువంటి జ్ఞానమే మనల్ని ఏం చేస్తుంది ఆయా స్థాయిలో సొసైటీలో నిలబెడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు కొందరు ఏంది హౌస్ వైఫ్ ఉండడానికి ఇంకా ఏదో చిన్న చిన్న వ్యవసాయం చేసుకునేటప్పుడు అన్నట్టు చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు వాస్తవం ఏంటంటే పూర్వకాలంలో ఉన్నది ఏంటి అని అంటే ఉద్యోగం అంటే వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం అని ఉన్నది. ఏంది ఉత్తమం ఏంది వ్యవసాయం, మధ్యమం ఏంది వ్యాపారం, ఉద్యోగం అధమం. కానీ అది కాలక్రమేణా ఏమైంది రివర్స్ అయింది. ఉద్యోగం ఉత్తమమైంది, వ్యాపారం మధ్యమమైంది, వ్యవసాయం నీచమైంది, అధమమైంది. కానీ వాస్తవంగా వ్యవసాయమే ఉత్తమం. ఎందుకంటే ఇంతమంది ఇక్కడ హాయిగా ఉంటున్నామన్నా తింటున్నామన్నా 5 ఏళ్ళు మనకు నోట్లకు పోతున్నాయంటే ఎవరి పుణ్యం. కాబట్టి మీరు వ్యవసాయం చేసినా యాక్టర్ అయినా డాక్టర్ అయినా మెకానిక్ అయినా పెయింటర్ అయినా ఎవరైనా సరే చేసే మేడం చెప్పారు కదా, చేసే వృత్తిని ప్రేమించండి. వర్క్ ఈజ్ వర్షిప్, పనే దైవం. కాబట్టి మనం చేసే వృత్తిని మనం చెప్పుకోవడానికి పెద్దగా నామోషిగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనం ఇక ఆ కాలంలో మనం చదివేటప్పుడు మనం బోధించిన గురువులు సమానం. కాబట్టి మనం ఆర్జించిన జ్ఞానంని బట్టి మనకి ఇప్పుడు ఈ స్థాయి నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇప్పుడు వెనక్కి పోయి అరే అప్పుడు అట్లా అయింటే ఇట్లా అయింటే అని అంటే కాదు. సినిమా తిరిగిపోయింది, పేజీ ఏమైంది ఉల్టా అయిపోయింది. అయినా కూడా ఓకేనా, అయినా కూడా జీవితం అయిపోలే కూడా ఇంకా. కాబట్టి ఒకవేళ మనకి ఏమైనా తీరని కోరికలు ఉంటే మన సార్ చెప్పినట్టు ఏం చేయాలి, ఇంకా కూడా మీరేం ముసలు కాలే కదా. ఇప్పటికి కూడా మేడం మన వెంకటరమణ మేడం హౌస్ వైఫ్గా ఉండి మేడం బూరుగుల డిగ్రీ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్ డిగ్రీ. అట్లాంటి మేడం పెళ్ళి అయిన తర్వాత ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత ఏం చేసింది, ఇండిపెండెంట్గా చేసి 10 ఏళ్ళు గృహిణిగా హౌస్ వైఫ్గా ఉండి ఆ తర్వాత సర్వీస్ లోపలికి ఎంటర్ అయింది. మళ్ళీ అన్నప్పుడు ఏంది మనిషి తలుసుకుంటే ఏమైనా కావచ్చు, వయసుతో సంబంధం లేదు. మేడమే ఇన్స్పిరేషన్. అట్లా అదేవిధంగా మేము పని చేస్తున్నప్పుడు సరే మా సార్ దగ్గరికి వస్తే సారు చక్కగా గోపల్లి నుంచి ఇక్కడికి వస్తుండే మంచిగా మమ్మల్ని అందరినీ దండలో అంతసూత దారంగా అనిపించదు అంతేనా కదా, దండగా అనిపిస్తుంది. అట్లా మేమంతా ఈ టీం అంతా చక్కగా పనిచేయడానికి ఓకేనా. ఈ స్కూల్ వాస్తవంగా ఎవరు ఈశ్వరరెడ్డి సార్ అంట, అదేవిధంగా శ్రీరంగాపూర్ నాగేశ్వరరావు సారా సత్యనారాయణ సార్ అంట, అదేవిధంగా ఇక్కడ స్థానికుడిగా ఉన్నట్టు ఒక 13-14 సార్ ఇట్లా కొందరు మూల స్తంభాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ప్రైవేట్ స్కూల్ లాగా దీన్ని నిజంగా తీర్చిదిద్దారు. అదే ఒరవడిని కొనసాగించాలని ఇక్కడ పనిచేసినటువంటి ఎవరు ప్రధాన ఉపాధ్యాయులు అయితేనేమి టీచర్స్ అయితేనేమి అందరూ కూడా టీం వర్క్ చేశారు. ఇది ఒక రథం ఒకరు గుంజితే కదలదు కదా. కాబట్టి అందరూ గుంజితేనే కదులుతుంది. అదేవిధంగా ఇక్కడ పనిచేసే ప్రతి టీచర్ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా చాలా కమిట్మెంట్తో ఇక్కడ పనిచేస్తున్నారు. అయితే అప్పుడు హై స్కూల్ ఇది ఒకటే ఉండే కాబట్టి చుట్టుపక్కల స్కూల్ చదివినా మాకు చక్కటి డిసిప్లిన్ అలవడింది. అక్కడ పీటీ సార్ ఉంటే మేము మధ్యాహ్నం 2 కిలోమీటర్లు నడిచిపోయి హాస్టల్కి పోయి తిని రావాలి. లేట్ వస్తే ప్రేయర్కి లేట్ వచ్చినా మధ్యాహ్నం లేట్ వచ్చినా చారానా అంటే 25 రూపాయలు ఫైన్ పెట్టింది. అట్లాంటి
సిస్టమేటిక్ అంటే డిసిప్లిన్ ఉన్నటువంటి స్కూల్లో చదువుకొని వచ్చినాం కాబట్టి నాకు కూడా కొంచెం క్రమశిక్షణ అలవడింది. కాబట్టి నేను నా ఉద్యోగ జీవితంలో కూడా నేను అట్లా పిల్లలు క్రమశిక్షణ ఉండాలని ఎంతసేపు ఏం చేసిన తిట్టినా కొట్టినా. కాబట్టి మీరు అవన్నీ ఏమి మనసులో పెట్టుకోవద్దు. ఆ మేడం ఎవరు, అరుణజ్యోతి మేడం, అంత దూరం నుంచి వస్తుంది ఇక్కడికి. చాలా నిజంగా అయితే పురుష ఉద్యోగులు అయితే హైదరాబాద్ నుంచి ట్రైన్ లోపల కర్నూలు వరకు బ్యాంక్ ఉద్యోగులు ఎల్ఐసి ఉద్యోగులు వర్క్ చేస్తారు. కానీ అంత దూరం నుంచి రావడం ఏది మేడానికి తలకు మించిన భారమే నిజంగా. అయినా కూడా మేడం వస్తుండే. అదేవిధంగా మన మధ్య లేనటువంటి ఎవరు నాగేంద్ర సారు గారు కూడా ఉండే సారు అకాల మరణం కొంచెం బాధాకరం. అదేవిధంగా మీ విద్యార్థిని కూడా ఎవరు పద్మ వెళ్ళిన ఏదో అనివార్య కారణాలు చేరిపోయినట్టు కదా. సరే, మీరందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి మరి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినటువంటి ఎవరు రాజేష్ అయితేనేమి, హరీష్, రాజు అట కదా, చాలా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం ఇంకా మాట్లాడేది కారణాలు కాబట్టి ముగిస్తున్నా. థ్యాంక్ యూ. అది బాలరెడ్డి సార్ గారు, ప్రస్తుత ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్ గోవిందు సార్, తర్వాత మా టోటల్ ఉపాధ్యాయ మిత్రులు. రైట్, నేను మీకు 8వ తరగతిలో క్లాస్ టీచర్ అని అనుకుంటున్నా. అప్పుడు నేను 8th క్లాస్కు క్లాస్ టీచర్గా ఉండింటి. డార్క్ రూమ్ అని పిలిచేది. డార్క్ రూమ్లో తన్నులు ఎక్కువ తినే దాంట్లో ఒక 4 ఉన్నారు ఫేమస్. దాంట్లో బాగా నాకు గుర్తుంది అది. తర్వాత మీ స్కూల్ డ్రెస్ కూడా నేను ఇప్పటి వరకు ఏ పాఠశాలలో చూడలేదు. ఈ పాఠశాలలో చూసినటువంటి స్కూల్ డ్రెస్ స్కై బ్లూ షర్ట్ ఉండేది, తర్వాత నేవీ బ్లూ ప్యాంట్ ఉండేది, తర్వాత దానికి ప్యాంటు మ్యాచ్ ఇంకా ఏది షూ ఉండేది, సాక్స్ ఉండేది, టై ఉండేది, బెల్ట్ ఉండేది, బ్యాడ్జ్ ఉండేది. దాంట్లో ఒక బ్యాడ్జ్ లేకపోయినా పీటీ సార్ ఒప్పుకునేది లేదు, బయటికి పంపించేది. లైన్లో ఒక్క ఇంచ్ ఇట్లా పక్కకు కాలు పెట్టినా కూడా గేట్ బయటికి పంపించేది. సో ఇవన్నీ మెమరబుల్ డేస్. అటువంటి విద్యార్థులు లేరు. అట్లా కమిట్మెంట్గా పనిచేసే ఉపాధ్యాయ లోకం కూడా అంటే విద్యార్థులను బట్టి మారిపోతూ ఉన్నారు. సో అనిపిస్తుంది ఇప్పటికి కూడా, అరే పిల్లలు నిజంగా అప్పుడు ఎందుకు మేము ఎంత హింస పెట్టినా అంటే శారీరక హింస పెట్టినా కూడా తట్టుకొని ఏ రోజు మీరు మిమ్మల్ని మీ పేరెంట్స్ని పిలుచుకొని రాలేదు. బహుశా అంటే ఇక్కడ పనిచేసే అంకిత భావంతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా అట్లా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది మీ బ్యాచ్లో రాఘవేందర్ కూర్చున్నటువంటి రాఘవేందర్కు 10th క్లాస్లో హాల్ టికెట్ నెంబర్ బోర్డు మీద వానికి డైలీ అదే పని పెట్టేది. హాల్ టికెట్ నెంబర్ ఒక్కటే రాపించేది. కరెక్టేనా రాఘవేందర్, గుర్తుందా అది? రైట్. ఇదే బ్యాచ్ అనుకుంటా అందరూ 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్లుంది, అవునా? ఒక్క రాఘవేందర్ ఒక్కడే 2nd క్లాస్లో పాస్ అయినట్లుంది నాకు తెలిసినంత వరకు, గుర్తున్నంత వరకు. గుర్తులేదా? అందరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండ్రు, వాడొక్కడే నాకు గుర్తుంది 2nd క్లాస్లో పాస్ అయ్యిండు. ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. వాడొక్కడు ఫస్ట్ క్లాస్ పాస్ అయితే మనది జిల్లా స్థాయిలో రికార్డు ఉండేది. దీన్ని చూసి అప్పుడు సారు అబ్దుల్ హమీద్ సార్ డిఓ ఉండేది, డిఓ ఉన్నారు, వచ్చిర్రు స్కూల్కు. మీ దగ్గర అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావడానికి కారణం ఏంటి, మీరు తీసుకున్న ప్రత్యేక చర్యలు ఏంటివి అని అడిగాను. ఏమో కానీ నాకైతే అది గుర్తుంది. బహుశా సార్ ఏం చెప్పినా సాటిస్ఫైడ్ కాలేదు, మీరు ఏదో సంథింగ్ చేసిరు అని చేసిరు. తర్వాత అమ్మాయిలో కూడా ఆ అమ్మాయి హేమలత, ఆ పాప పేరు ఏం పేరు, వెల్గొండ నుంచి వచ్చేది, ఇప్పుడు ఏఎన్ఎంగా ఉంది, సౌమ్య. తన పర్సనల్ విషయాలు కూడా మాతో షేర్ చేసుకునేది, చాలా ధైర్యం చెప్పేవాళ్ళం. కుటుంబ సమస్యలు ఉండేది అమ్మాయికి. తనకు ఈ అమ్మాయి బాగా సపోర్ట్ చేసేది. శైలజ చాలా సపోర్ట్ చేసేది. ఎందుకొరకనంటే వాళ్ళతో నేను టచ్లో ఉన్నా కాబట్టి నాకు ఐడియా ఉంది. అది వనపర్తిలో పాప కొరకు చాలా తిరిగినాం. తర్వాత అమ్మాయి నర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చినాక కూడా కలిసింది, చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇట్లా మీరు కమిట్మెంట్ ఉంటే, ఇంకా ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాడు
పేరు గుర్తులేదు, ఏమనుకోదురా. నన్ను ఏడ వనపర్తి దగ్గర వాడు కానిస్టేబుల్గా ఉన్నాడు, విధి నిర్వహణలో ఉన్నాడు. నేను కంచిరాపల్లి నుంచి పోతుంటే ఆపిండు అనమాట. శేఖర్ గారు వాడు ఆపిండు, విధి నిర్వహణలో ఉన్నాడు. ఆపిండ్రు, ఎస్ఐ ఉన్నారు, కానిస్టేబుల్ అందరు ఉన్నారు, ఆపిండ్రు. నేను హెల్మెట్ నుంచి ఇట్లా అనే వరకు వాడు ఒక సెకండ్ షాక్ అయ్యి సార్ పోండి ఇంకా మీరు పోండి ఇంకా. సో దిస్ ఈజ్ ద మోస్ట్ మెమరబుల్ డేస్. చాలామంది పిల్లలు ఇంకా నేను ఈ రూట్లో పోయేటప్పుడు మెయిన్గా కలిసేటువంటి బ్యాచ్ ఈ బాలయ్య అండ్ బ్యాచ్. బాలయ్య గారు, రామకృష్ణ గారు, వీడు ఆనంద్ గారు, వీళ్ళని ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకునే వాళ్ళం. తర్వాత సురేష్ గారు, వీళ్ళందరినీ చాలా మెమరబుల్ బ్యాచ్ మీది. మమ్మల్ని అందరినీ మీరు కలవడమే కాదు, మమ్మల్ని అందరినీ కూడా ఇలా కలిపినందుకు. ఎందుకంటే ఈ బడి వదిలేసిన తర్వాత సార్ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మా దగ్గర లేవు. ఇది చాలా బాధ అనిపించింది. ఈరోజు ఈ అకేషన్ చాలా గుర్తుంచుకోవాల్సినటువంటి అకేషన్ నా లైఫ్లో. ఎందుకంటే అందరినీ ఇన్ని రోజుల తర్వాత కలవడం, మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్ నేను షేర్ చేసుకోవడం, ఇది గురించడం తన యొక్క స్కిల్ వల్ల కదా. ఇవన్నీ కూడా సొసైటీలో మనం ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మారడానికి మనం ఇక్కడ చదువుకున్నటువంటి చదువు ఎంతో ఉపయోగపడుతుంది. అది తర్వాత ఇంతకుముందే మీ మిత్రులు మాట్లాడుతూ చెప్పారు రాజేష్ గురించి సపరేట్ చెప్పాల్సింది. ఎవరు ఎక్కడ గొడవ ఉన్నా సార్ 2 లెక్కలు చెప్పు నాకు ఇంపార్టెంట్వి అని. అందుకొరకే ఫస్ట్ వాళ్ళు వస్తేనే అడిగిన వాడు ఏడనోడని, వాడు ఏమైంది అనేది ఒక యాంగ్జైటీ నిన్నది నాకు. ఎందుకంటే ఎప్పుడు మెరిట్ స్టూడెంట్, తప్పకుండా మెరిట్ స్టూడెంట్ను ప్రతి ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకుంటాడు. కానీ ఇంతకుముందే చెన్నకేశ్వర సార్ చెప్పాడు, కాలం బలమైనటువంటిది, బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే. అందుకే నాకు ఒక టెన్షన్ ఉన్నది, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినానంటే సంతోషంగా ఫీల్ అయినా. మీ పాఠశాల గురించి అంటే ఈడ చదివినటువంటి విద్యార్థుల గురించి మీరు నమ్మరు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పాఠశాలలో కూడా కనీసం నెలకు ఒకసారైనా గుర్తు చేస్తుంటా. అరే మేము ఆడ చదువు చెప్పినప్పుడు పిల్లలు ఎట్లా ఉండ్రు, ఇట్లా అయిండ్రు, అట్లా అయిండ్రు, డాక్టర్లు అయిండ్రు, మా దగ్గర చదివిన పిల్లలు ఇంజనీర్లు అయిండ్రు. ఏంద్రా మీరు ఎక్కడ తిరిగి ప్రొక్లైన్ డ్రైవర్, ట్రాక్టర్ డ్రైవర్, వన్ ప్రొఫెషన్ ఏంటంటే ఇంకా అవి 2. సో ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం లేని పిల్లలు ఇప్పుడు ఉన్నారు. కానీ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం అవుతుంది. మాతో సరిసమానంగా తర్వాత మాకన్నా ఉన్నతంగా ఉండేటువంటి పిల్లలు, అంటే గురువులు మించినటువంటి పిల్లలు మీరు తయారయ్యారు. ఇది ఒక గురువుకు గర్వకారణం. కాబట్టి మీరు కూడా సొసైటీకి ఎంత సహాయం చేయగలిగితే, మన సొసైటీకి మనం ఎంత సహాయం చేస్తే మన సొసైటీ కూడా మనకు తిరిగి అంతే విలువ ఇస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని ప్రవర్తించవలసిందిగా, మంచి పౌరులుగా మెలగవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఈ ఆపర్చునిటీని కల్పించినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి కృతజ్ఞతలు.